ఎవ్వరు ఈ రోజుల్లో సెంటిమెంట్ నమ్మినా నమ్మకున్నా సినిమాలు తీసేటోళ్ళు మాత్రం గొట్టుగా నమ్ముతారులా. రాసిన స్క్రిప్ట్లను కూడా దేవుని ముంగట పెట్టి పూజలు కూడా చేస్తారు. కాగితానికి సాయిరామనో జై శ్రీరామనో కూడా రాసుకునేటోళ్ళు ఉంటారు. షూటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి సినిమా విడుదల దాకా పద్ధతి తప్పకుండా వాటిస్తారు. మరి కోట్ల రూపాయలను గిట్లా డైరెక్టర్ చెప్పే ముచ్చటను నమ్మి పెట్టుబడి పెడతారు కాబట్టి పూజల కాడ కూడా భయంగానే ఉంటారు. గిట్ల ఎన్ని చేసినా పాస్ అయితేనే ఉంటాయి, ఫెయిల్ అయితేనే ఉంటాయి. అవి వేరే ముచ్చట అనుకోండి. కానీ ఎవ్వలన్నా సావును తలుచుకునే రోజున సినిమా విడుదల చేస్తారా? ఎవరైనా ఓ శుభముహూర్తం చూసి సినిమాలు విడుదల చేయాలనుకుంటారు. కానీ అమితాబ్ సార్ తీస్తున్న సర్కార్ 3 అనే సినిమాను పోయి సావు దినం యాదికొచ్చే రోజు విడుదల చేస్తారటనుల్లా. ఇగో గీడ చూడుండ్రి, ఆ సినిమాకు డైరెక్షన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ సార్ ఏం చెప్తున్నాడో. ఏప్రిల్ 7 అంటే నా పుట్టినరోజు నాడు విడుదల చేస్తానంటున్నాడు. అగో పుట్టినరోజని అంత మంచిగా రాసుకున్నాక సచిన్ రోజని అపశకునం మాట్లాడతారేంది? గంత కోపమా రామ్ గోపాల్ సార్ అంటే అని అనుకోకుండ్రి. రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు అంటే సచిన రోజు కిందనే లెక్క అని ఆ సారే అంటున్నాడు. కాకపోతే ఇనుండ్రి, I think birthday for me, it actually symbolizes that one more year of your life is gone and you've died that much more and the death is getting nearer. ఇన్నరా పుట్టినరోజు అంటే సచిన రోజే యాదికి వస్తుందట వర్మ సార్కు. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు అని చెప్తే నాకు ఇన్ని రోజులు గడిచిపోయినాయా అంటే కొన్ని రోజులలోనే చచ్చిపోతావా అని అనిపిస్తుందట పెద్ద మనిషికి. అగో గందుకే ఎవ్వరు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పొద్దు అంటాడు. ఇక గిదే ముచ్చట మీద పెద్ద సాములతోని పంచాదులు కూడా పెట్టుకున్నాడు. నాకు బర్త్డే చేసుకున్నాడు నచ్చది వేస్ట్ అని వేల కొద్ది ట్విట్టర్ గుడ్లు పెట్టిండు చాలా మాటల. గిదే సినిమాలో యాక్షనింగ్ చేస్తున్న అమితాబ్ సారు బర్త్డే శుభాకాంక్షలు అని చెప్తేనే సచ్చిన్నాడు యమలోకంలో సపరేట్ శిక్షలు యాదకొస్తున్నాయని అన్నాడు. గా సార్ సినిమాను గిట్లు విడుదల చేస్తానంటున్నాడు. అంటే చూడుండ్రి కథ ఎట్లున్నదో. మరి దానికి పైసలు పెట్టిన నిర్మాతగా ఏమవుతుందో గాని ఒకవేళ సినిమా ఇట్టయితే మాత్రం వర్మ సార్ లెక్కనే పుట్టినరోజులను సావు దినాలుగా చేసుకున్నాడే అలవాటు అయిపోవడు ఖాయమే. అన్నట్టు నిర్మాత పెట్టుకున్న ముహూర్తానికే అనుకోకుండా వర్మ సార్ బర్త్డే అయ్యిందో ఏమో, లేకుంటే సినిమా ప్రచారానికి వనికొస్తుందని ఇట్లా రాసుకున్నాడో ఏమో. ఎవరికెరక అక్కడ అసలే వర్మ సార్. హెచ్ఎం టీవీ.